రెండవ వచనం చదువుతాను నేను. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. యోబు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంత నన్ను చూడాలి, నన్ను గమనించాలి. మీరందరూ కూడా బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఎందుకు ఈ మాట యోబు చెప్పాడు అంటే, యోబుకు 3 స్నేహితులు ఉన్నాడు, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, తర్వాత చెప్తాను నేను. వీళ్ళందరూ కూడా యోబు మనసును కృంగదీశారు. యోబును గూర్చి నీచంగా మాట్లాడారు. యోబును గూర్చి అనరాని మాటలు అన్నారు. యోబు వారికి ప్రాముఖ్యమైన శిష్యుడు అయినప్పటికీ యోబును చూస్తూ చాలా హేళన చేశారు, చాలా నిరుత్సాహపరిచారు. ఎంత నిరుత్సాహపరిచారంటే ఆ 3 స్నేహితులు యోబును గురించి మాట్లాడుతూ ఉండగా యోబు హృదయంలో నొచ్చుకున్నాడు. మనము కూడా ఎవరైనా మన హృదయానికి హాని కలిగించే మాటలు మాట్లాడితే మన ఫేస్ చేంజ్ అయిపోతుంది, హృదయం నొచ్చుకుంటాం, అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. ఇంత మాటను అన్నాడు కదా అని. యోబు ఈ స్నేహితుల ద్వారా ఈ అన్ని మాటలు విని వాళ్ళని చూస్తూ అన్నాడు, నా ప్రియ స్నేహితులారా, మీరందరూ నన్ను బాధ పెట్టడానికే మాట్లాడుతున్నారు, మీరందరూ బాధకే కర్తలు కానీ మీ మాటల వలన నాకు సంతోషం లేదు, ఆదరణ లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు. నా ప్రశ్న ఏంటంటే, ఈ 3 స్నేహితులు లేకుండా 4 స్నేహితులు యోబును ఏమని ఉండవచ్చు? అర్థమవుతుంది కదా? యోబును ఏమని ఉండవచ్చు? ఏ మాటల ద్వారా యోబును నిష్ఠూరబెట్టి ఉండవచ్చు, హృదయాన్ని గాయపరిచి ఉండవచ్చు, ఏ మాటలు అని ఉండవచ్చు అనేది మనం గమనించాలి. దానికంటే ముందుగా యోబు సమస్తము కోల్పోయిన తర్వాత ఏమేమి కోల్పోయాడు? యోబు కుమారులను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, ఆస్తి సమస్తము కోల్పోయాడు. అన్ని కోల్పోయిన తర్వాత దెన్ బూడిదలో కూర్చొని చాలా ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తర్వాత దెన్ తల మొదలుకొని అరికాల వరకు వాళ్ళంతా కూడా గాయాలు, కురుపులు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఈ దృశ్యము, ఈ యొక్క ఇన్సిడెంట్, ఈ సంఘటన ఆ యొక్క ఊజు దేశం అంతా తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత 3 స్నేహితులు వచ్చారు. బాగా గమనించాలి. 3 స్నేహితులు వచ్చారు. యోబు ఆ యొక్క మట్టిలో, బూడిదలో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు ఈ 3 స్నేహితులు దూరం నుంచి చూశారు. చూసి వాళ్ళ వస్త్రాలు చింపుకున్నారు. బాగా గమనించారు. వస్త్రాలు చింపుకొని యోబు లాగానే ఆ దుమ్ము తల మీద పోసుకొని చాలా దుఃఖించారు. ఆ మాటలు మనం విందామా? వాళ్ళ మాటలు చాలా బాగుంటాయి. వాళ్ళ మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము, లేకుంటే 2వ అధ్యాయము 11వ వచనం సి భాగం చదువుతాను. అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. తర్వాత ఆ 13వ వచనం సి భాగములో, అతనితో ఒక్క మాట ఆయనను పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. మీరు బాగా గమనించాలి. 7 దినములు యోబుతో పాటు కూర్చున్నారు, రేయింబగళ్ళు యోబుతో పాటు ఉన్నారు, కానీ ఒక్క మాట కూడా యోబును గురించి పలకలేదు. ఉందా మాట? యోబును గురించి ఒక్క మాట పలకలేదు. ఆ తర్వాత ఇంకా కొన్ని అధ్యాయులు పాస్ చేసిన తర్వాత వీళ్ళు 3 కూడా కూర్చొని ఊరకుండలేక 7 దినములు ఆగిన తర్వాత దాన్ని ఏం స్టార్ట్ చేశారు?
మాటలు స్టార్ట్ చేశారు. ఎలాంటి మాటలు స్టార్ట్ చేశారంటే బాగా వినండి. మొట్టమొదటి ఒక స్నేహితుడు వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నాడంటే, చదవండి దయచేసి. మొట్టమొదటి స్నేహితుడు వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే 4వ అధ్యాయం 8వ వచనం, యోబు గ్రంథం 4:8. మెల్ల చదవమ్మా. నేను చూచినంత మటుకు కీడును విత్తువాడు దానినే కోయును. ఎవరుంటారు ఈ మాట? పైన చూడు. తేమానీయుడైన ఎలిఫజ్. ఈయన ఫస్ట్ యోబు దగ్గరికి వచ్చి యోబుని ఏమంటుందంటే, ఎవరైతే కీడును దున్నుతారో వాళ్ళు ఏం చేస్తారు? కీడునే కోస్తారు. ఎవరైతే మంచి పంట వేస్తారో మంచిని కోస్తారు, చెడు పంట వేస్తే చెడును కోస్తారు. అంటే ఇండైరెక్ట్గా తేమానీయుడైన ఎలిఫజ్ ఇండైరెక్ట్గా ఏమంటుందంటే, యోబు నువ్వు కీడు చేసావు దేవుని దృష్టికి, దేవుని దృష్టికి నువ్వు యథార్థముగా లేవు, నువ్వు దేవుని ఎంత భయభక్తి కలిగి లేవు, నీవు కీడు చేసావు కాబట్టి నీకేమొచ్చింది? కీడు వచ్చింది. దాని రెండవ స్నేహితుడు ఏమన్నాడు అంటే, రెండవ స్నేహితుడు 8వ అధ్యాయం 4వ వచనం. రైట్. నీ కుమారులు దేవుని దృష్టికి పాపము చేసిరేమో కావున రైట్, వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించినేమో. సో ఈయన ఏమంటుందంటే, ఆయన పేరు ఏం పేరమ్మా? శివుడైన బిల్దద్. ఈ బిల్దద్ ఏమంటుందంటే, అయ్యా నీ కుమారులు దేవుని దృష్టికి పాపము చేశారేమో, యథార్థముగా నడవలేదేమో, కాబట్టి నీ కుమారులను దేవునికి ఏం చేశారు? అప్పగించారు. తర్వాత మూడో వ్యక్తి ఏమంటున్నాడు అంటే, మూడో స్నేహితుడు ఏమంటున్నాడు అంటే, చదవండి అమ్మ. 11వ అధ్యాయము 3వ వచనం. అమ్మ 2వ వచనం. రైట్. సో ఈయన ఏమంటున్నా అంటే, నయమానితుడైన జోఫర్. ఈయన ఏమంటున్నా అంటే, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని ఈయన యోబు గారికి ఒక బిరుదు ఇచ్చాడు. ఏ బిరుదమ్మా? వదరబోతు. చూసారా? దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించి నీతి న్యాయముగా నడుస్తున్న యోబు దగ్గరికి వచ్చి ఫస్ట్ స్నేహితుడు, రెండో స్నేహితుడు, మూడో స్నేహితుడు ఏమంటున్నా, నువ్వు వదరబోతువు, ఎక్కువగా మాట్లాడుతున్నావు, దేవుని కంటే నువ్వు ఎక్కువగా చేసుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు కాబట్టి దేవుని కీడు, దేవుని శాపం నీ మీదకి వచ్చింది. ఎంతమంది అయిపోయారు? 3. తర్వాత 4th వన్ ఆయన ఏమన్నాడు అంటే, ఆయన చాలా వెరైటీగా అన్నాడు. ఇంకొక మాట చదవండి. 32వ అధ్యాయం 2వ వచనం. రైట్, చాలండి. ఈ 4వ వ్యక్తి స్నేహితుడు వచ్చాడు. ఏమన్నాడంటే, దేవుని కంటే యోబు బహుగా నీతిమంతుడు అనిపించుకుంటున్నాడని యోబు మీద ఏం చూపించాడంట? కొంచెమా బహుగా కోపించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అందరు నాకు, యోబు అంత బాధలో ఉన్నాడు, అంత దుఃఖములో ఉన్నాడు, కొడుకులను, కుమార్తెలను, ఆస్తులను సమస్తాన్ని కోల్పోయి ఆ బూడిదలో ఉండి ఆ యొక్క గాయములతో దిగులు పడుతూ బాధపడుతూ ఉంటే, ఈ నలుగురు వచ్చి 4 రకాలుగా నిందలు వేసి అవమానం పడి ఈ ఏలు వచ్చి ఆయన మీద కోపపడుతూ ఉండగా, అప్పుడు యోబు ఏమనాలమ్మా? మీరు చెప్పండి. అప్పుడు యోబు ఏమనాలి? ఇక్కడ యోబు ఒక్కడు, స్నేహితులు 4. ఇప్పుడు యోబు ఏం చేయాలి చెప్పండి? ఒకవేళ అదే స్థితి నాకు వచ్చినా, అదే స్థితి మీకు వచ్చినా నేనేం చేస్తా? చాలాసార్లు కొన్నిసార్లు సహనంగా ఓడిపోయి నేను కూడా వాళ్ళ ప్రశ్నలకు ఏమిస్తాను? నేను
జవాబిస్తాం. భలే వచ్చారులేండి చెప్పడానికి, చలో వెళ్ళండి అంటామా అనమ్మా? ఓకే, దాన్ని ఇంకా కోపం వస్తే ఏం చేస్తాం? మీరు చెప్పే అవసరము లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, నేను నా కుటుంబము నా ఇష్టం. ఇంకా ఏమంటామంటే, సరే నాకు బాధ కలగజేయని, అది నేను దేవునికి నేను అప్పగిస్తాను అని మనం అంటాం కదా. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక, యోబు ఆ నలుగురు చెప్పింది విన్నాడు. నేను ఇంకో మాట అడుగుతాను మిమ్మల్ని, యోబు ఇంత బాధలు ఇంత దుఃఖముగా ఉంటే ఈ నలుగురు యోబుకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చా? ఇది న్యాయమేనా? ఏమో జ్యోతమ్మ, న్యాయమేనా? ఇది న్యాయం కాదు కదా, న్యాయం కాదు. కానీ యోబు అక్కడక్కడ కొన్ని సమాధానాలు ఇచ్చాడు వాళ్ళకు. కొన్ని సమాధానాలు ఏమని ఇచ్చాడంటే, నేను నీతిమంతుని అని సమాధానం ఇచ్చాడు, నేను దేవుని యందు భయభక్తి గలవాడను అని సమాధానం ఇచ్చాడు, నేను దేవుని ఆజ్ఞలను గైకొని నడిచాను అని సమాధానం ఇచ్చాడు. ఇంకోటి, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, ఎవరు చూడొద్దని, స్త్రీలను చూడకూడదని నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నేను దేవుని విషయంలో దేవుని ఆజ్ఞలో ఏది కూడా నేను తప్పిపోలేదు. మీరు నా మీద ఎన్ని నిందలు వేసినప్పటికీ, ఎన్ని అవమానములు పలికినప్పటికీ, నన్ను ఎంతగా మీరు బాధించినప్పటికీ, నేను మాత్రం నా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను? నేను అది నాకు కావాలి, నీతిమంతునిగా ఉన్నాను. ఇంకో దగ్గర యోబు ఇలాంటి ఆచరించాడంటే, నేర్చుకుందాం మనం, ఏం చదువుతామా అని. ఏమంటే, నా విమోచకుడు సజీవుడు, నా చర్మము చీకిపోయినప్పటికీ, నేను చనిపోయినప్పటికీ, మీరు ఎన్ని మాటలు అన్నప్పటికీ నేను నా దేవుని చూస్తాను. ఏమ్మా అనలేదమ్మా? నేను నా దేవుని చూస్తాను అని వాళ్లకు కౌంటర్ వేశాడు. భయపడకుండా పారిపోలేదు, భయపడకుండా పిరికివానిగా లేడు యోబు. వాళ్ళు ఎంత నలుగురు వచ్చి 4 విధాలుగా మాట్లాడినప్పటికీ ఏం చేశాడు? కౌంటర్ వేశాడు. ఎస్, నేను నిజాయితీ పరుణ్ణి, నేను నీతిమంతుని, నేను దేవుని వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటున్నాను. ఒకవేళ 4 రకాలుగా మాట్లాడిన తర్వాత యోబు పారిపోయి ఉంటే నలుగురు ఏమనుకునేవారు? యోబు నిజముగానే అనితిమంతుడు, పాపము చేశాడు కాబట్టి యోబు పారిపోయాడు. సో ఇవన్నీ యోబు 4 రీతులుగా 4 విధాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే హీ వాజ్ జస్ట్ సైలెంట్. అని ఎలా ఉన్నాడు? సైలెంట్గా ఉన్నాడు, ఏమంటలేడు ఆయన, మౌనముగా ఉన్నాడు. సో మౌనముగా ఉంటూ ఆయన చేసిన పని ఏంటంటే, వాళ్ళ మాటలు వింటూ జస్ట్ ఆయన నిశ్శబ్దముగా ఉన్నాడు, సహనముతో ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. సహనముతో తర్వాత నెమ్మదిగా. ఒకసారి వెళ్ళండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు 5:11. అక్కడ ఆగిపోయా. సహించిన వారిని ధన్యులము అనుకొనుచున్నాము కదా అంటే, ఇక్కడ యాకోబు యోబును జ్ఞాపకం చేసుకున్నాడు. పాత నిబంధన గ్రంథములో ఉన్న యోబును పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకం చేసుకొని సహించిన ఎవరంట? ధన్యులు. యోబు సహించాడు కాబట్టి, యోబు సహనం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమయ్యాడు? ధన్యుడు. ఇంకా చాలా మరి ఎంత మంచి సాక్ష్యం ఇస్తుందంటే యాకోబు గారు, ఆయన ఎంతో జాలి గలవాడు, తర్వాత కనికరము గలవాడు. అంతేనా? జాలి కని రెండే ఉన్నాయా? ఓకే. యోబు ఎంతో జాలి గలవాడు, ఎంతో కనికరము గలవాడు. 4 స్నేహితులు వచ్చి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి మాట్లాడుతున్న సమయంలో యోబు కనికరం చూపించాడు, తర్వాత జాలి చూపించాడు. నేను ఇంకో మాట అడుగుతాను, నేను వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న సమయంలో, ప్రశ్నలు వేస్తున్న సమయంలో యోబు కూడా కోపం వచ్చి వాళ్ళకు మాదిరిగా ఒకవేళ మాట్లాడి ఉంటే ఎలా ఉంటుందేమో పరిస్థితి. యోబు గురించి దేవుని వాక్యంలో ఈ మాటలు ఉండేది కాదు. అంటే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఉపవాసము చేయించిన మనమందరము కూడా యోబు వల్ల ఎంత నీతిగా ఉన్నా, ఎంత మనము దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నా నిందలు తప్పకుండా, చెప్పండి, నిందలు తప్పకుండా వస్తాయి. మనం ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, సాతాను కొందరి హృదయములలో ప్రవేశించి
ఈ నలుగురు స్నేహితులు ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా మన మీదకి మాటలు వస్తాయి. ఇంకోటి బైబిల్ ఏముందంటే నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు. అందుకే యేసు ప్రభు ఏం చెప్పిందంటే నా నిమిత్తము జనులు నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో మీరు పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మాట ఎవరి జీవితంలో నెరవేరింది? యోబు జీవితంలో. ఓకే, నలుగురు వచ్చేసారు, వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్న సమయంలో ఈయన సంతోషించి ఏం చేశాడు? ఆనందించాడు. ఏమనలేదు, కనికరం చూపించాడు, తర్వాత జాలి చూపించాడు. సో నేను నా జీవితంలో మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఇలాంటి వాళ్ళు మనకు తగులుతూనే ఉంటారు. మనం ఎంత వద్దనుకున్నా, వాళ్ళను ఎంత దూరం పెడదాం అనుకున్నా, నాన్న ఏంది నాన్న, సో ఇలాంటి సమయంలో మనము యోగును జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంత సహనం కలిగి ఉంటామో, ఎంత జాలి కనుకుంటామో, ఎంత కనికరము కలిగి ఉంటామో, దేవుడు ఆ కనికరమును ఆ జాలిని చూసి తగిన సమయమందు దేవుడు మనకి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. అందుకే బైబిల్ ఏముందంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుతారు. చూసారండి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుతారు. సో దేవుని వాక్యములో ఇంకో మన మాట మనం చూద్దాం. సో యోబు ఏమంటున్నాడు అంటే మీరు బాధకు కర్తలే కానీ ఆదరణకు కర్తలు కారు. అయిపోయింది ఆ మాట. చక్కగా విన్నాడు, జాలి కనికరం చూపించాడు. సో ఈ విధముగా యోబు జాలి కనికరము చూపించినందుకు యోబుకు ఏమైనా లాభము దొరికిందా? అది నాకు కావాలి. వెయిట్ వెంటనే మన ఎవరు ఆనంద్ రౌండ్ అంటున్నాడు. కానీ నేను బాగా వాక్యం చదువుతున్న సమయంలో దేవుడు నాకు 3 ఆశీర్వాదాలు ఇచ్చాడండి. యోబు ఆ విధముగా జాలి కనికరము సహనము కలిగి ఉన్నందుకు ఆ సంభాషణ, ఆ ఇద్దరి సంభాషణ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అవి నలుగురు ఏ విధంగా మాట్లాడుతున్నారో, యోబు ఏ విధముగా మాట్లాడుతున్నాడో ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఎవరైనా నీకు వ్యతిరేకముగా ఉంటే, ఇంటి పక్కల కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మాట్లాడుతున్న సమయంలో ఎవరు చూస్తున్నారంట? మనం అనుకుంటాం దేవుడు చూడము లేదు. కానీ కొంతమంది నేను చూశాను, కొంతమంది ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా వాళ్ళ మీదికి ఏది వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్గా అయ్యి, అమ్మా నీకు నాకు దేవుడు న్యాయం తీరుస్తాడు, నేను న్యాయంగా ఉన్నాను, నీవు న్యాయంగా ఉన్నావు, ఎవరు చూస్తాడు? కానీ ఒక మాట ఏం చెప్తారంటే నేను దేవునికి అప్పగిస్తున్నా, ఇక దేవుడే మన ఇద్దరిని ఏం చేస్తాడు? కొంతమంది. అందుకే బైబిల్ ఏముందంటే జ్ఞానము గలవారు సహనం కలిగి ఉంటారు. బైబిల్ ఏముందంటే ఈ కట్టెల పొయ్యి ఏ విధముగా ఆరిపోతుందో, కట్టెల పొయ్యి ఏ విధంగా ఆరిపోతుందో, కొండగాడు లేకుంటే ఏమాగిపోతుంది అంట. సుదికి సభలు కొడదాం ఒకసారి. కమాన్, వెరీ గుడ్, అట్లా ఉండాలి. ఓకే, రైట్. కట్టెలు మడుతున్న సమయంలో కొన్నిసార్లు ఇలా ఏ విధంగా అకస్మాత్తుగా ఆరిపోతుందో గాలి వచ్చి, కొండగాడు లేకపోతే ఏమాగిపోతుందంట? జగడం ఆగిపోతుంది. సామెతల గ్రంథములో ఉంది. సో యోబు ఇంత సహనము కలిగి, ఇంత జాలి కనికరము కలిగి వాళ్ళ మాటలు వింటూ దేవుడు చూస్తున్న సమయంలో దేవుడు యోబుకి ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే, చదువుదాం. మొట్టమొదటి రిజల్ట్ ఏంటంటే చదవండి, 42వ అధ్యాయము 7వ వచనం. 42:7 వచనం త్వరగా. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన దేవానీయులను ఎదిరిపడుతూ సాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము మీ మీదను మీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. రైట్, చూసారా అండి? ఇవన్నీ దేవుడు చూస్తూ వెంటనే ఆ 3 స్నేహితులను గద్దిస్తున్నాడు. అక్కడ ఏముందంటే నా సేవకుడు యోబు పలికినట్లుగా యుక్తమైన రీతిగా యుక్తమైన మాటలు మీరు చూసారా అండి? అందుకొరకే బైబిల్ ఏముందంటే మనము పలుకుచున్న ప్రతి మాట వలన దేవునికి ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలంట. మనం పలుకుచున్న ప్రతి మాట ఆ యొక్క జీవ గ్రంథంలో ఏం చేస్తారంట? రాయబడి ఉంటుంది. అందుకొరకే మనము ఎలా ఉండాలంటే
మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా చక్కగా మాట్లాడాలంట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. బైబిల్ ఇంకో దగ్గర ఏముందంటే, నీ మాటల చేత నీవు పట్టబడదు. ఎవరైతే తన పెదవులను కాచుకుంటారో వారిని వారు రక్షించుకుంటారు. ఎవరైతే తమ పెదవులను కాపాడుకున్నారో ఏమొస్తుంది? ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది కదా, యుద్ధం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ దేవుడు చూస్తూ ఏమనంటే, మీరందరూ కూడా నా యొక్క సేవకుడు యోబు విషయంలో యుక్తముగా మాట్లాడలేదు కాబట్టి దేవుని కోపం వారి మీద ఏంటంట? మండుచున్నది. చూసారండి, దేవుని కోపం అంటే వారి మీద మండింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఓహో, దేవుడు ఈ విధంగా కూడా కోపము చేస్తాడా, చూపిస్తాడా అని. వారి మీద అంట దేవుని కోపము వచ్చేసింది. రెండవదిగా దేవుడు వారి ద్వారా ఏం చేయించాడంటే, అదే అధ్యాయము 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలును మీరు తీసుకొని నా సేవకుడైన యోబునకు పోయి ఈ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. చాలు. సో వీళ్ళకి ఒక పని పెట్టాడు దేవుడు. ముగ్గురు స్నేహితులకు ఏం పెట్టాడు? ఒక పని. కాబట్టి మీరు నా సేవకుని విషయంలో మేలుకరంగా మాట్లాడలేదు కాబట్టి మీరేం చేయాలంటే 7 ఎడ్లు తీసుకోవాలి. ఎడ్లేనమ్మా, 7 ఎడ్లు తీసుకోవాలి. తర్వాత 7 పొట్టేలు తీసుకోవాలి. కాబట్టి మీరేం చేయాలంటే, ఏ బలి మరి? ఏ బలి? మీరు నా సేవకుని నిమిత్తం ఏమర్పించాలంట? దహన బలి అర్పించాలి. ఎక్కడైనా బైబిల్లో చూడండి, ఇంత చక్కని మాట కొన్నిసార్లు మనం కనపడదండి. మనం కనపడదు. అంటే ఈ నలుగురు యోబును రకరకాలుగా మాట్లాడి యోబు హృదయాన్ని ఏం చేశారు? గాయపరిచారు. ఇప్పుడు దేవుడు పని పెట్టాడు. పనితో పాటు ఏం పెట్టాడమ్మా? ఎవరు చెప్తారు? పని పెట్టాడు, పనితో పాటు బలి పెట్టాడు. బలితో పాటు పనే బలి. ఖర్చు పెట్టించడం వాళ్ళ ద్వారా. తెలుసా మీకు? నిజమా కదా? ఖర్చు పెట్టించాడు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క ఎడ్లు తీసుకొని తర్వాత గొర్రెల అది మళ్ళీ చదువుతాం మనం. ఒక్క నిమిషం. ఓకే, చదువు, మళ్ళీ చదవమ్మా. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. రైట్. ఎవరి నిమిత్తం అంట? మీ నిమిత్తం. అంటే స్నేహితుల నిమిత్తము మీరు ఏం చేయాలంటే, మీకు ప్రాయశ్చిత్తం కలగాలంటే, మీకు మేలు కలగాలంటే మీరు ఇదంతా కూడా చేయాలి. అప్పుడు యోబు స్నేహితులు ఏం చేశారంటే, అక్కడ వెళ్ళి ఆ యొక్క బలిని వాళ్ళు ఏం చేస్తారు? అర్పించారు. నేనేమంటున్నా అంటే, దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తాడు. దేవుడు ప్రతి ఒక్కటి కూడా వింటాడు. ఇంకోటి, దేవుడు తన బిడ్డలు, తన కుమారులు, తన కుమార్తెలు బాధపడుతున్న సమయంలో, ఇబ్బంది పడుతున్న సమయంలో దేవుడు తప్పకుండా వాళ్ళకి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. దాని మూడవది చూద్దాం. మూడవదిగా ఈయన ఏం చేశాడంటే 10వ వచనం. చాలు అమ్మా, రైట్. దెన్ ఈ స్నేహితులందరూ కూడా ఇవన్నీ చేసిన తర్వాత, బలులు అర్పించిన తర్వాత ఈ యోబు ఏం చేస్తుందంటే, వాళ్ళ నిమిత్తం ఏం చేశాడమ్మా? ప్రార్థన. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు యోబు ఏమ్మా ఆ నలుగురి కొరకు ప్రార్థన చేయొచ్చా అమ్మా? అసలు ప్రార్థన చేయకూడదు కదా. వెంటనే యోబుకి ఏం రావాలంటే కోపం రావాలి. నేను బాధలో ఉంటే, నా కొడుకులను కుమార్తెలను పోగొట్టుకుని నేను బాధలో ఉంటే, నేను దిగంబరిగా ఉంటే, ఓకే, నా యొక్క ఒళ్ళంతా కూర్పులతో ఉన్నప్పుడు నేను బాధపడుతున్న సమయంలో మీరు నా హృదయాన్ని ఏం చేశారు? గాయపరిచారు. మీరు నన్ను ఆరాని మాటలు అన్నారు. మీరు అసలు నన్ను ఎంత బాధించారంటే అంత బాధించారు అని ఇవన్నీ తీయాలి బయటికి. నిజమా కదా? అన్నీ తీయాలి. కానీ యోబు ఏం చేశాడు? ఆ నలుగురి కొరకు ఏం చేశాడు? యోబు ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు నాకేమనిపిస్తుంది అంటే, నేను వాక్యం బాగా చదువుతున్న సమయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. రైట్. తర్వాత ఇంకో మాట చెప్తాను. యథార్థవంతుల ప్రార్థన ఎవరికి శోభస్కరం? దేవునికి శోభస్కరం. నేనేమనుకున్నానంటే, యోబు హృదయ శుద్ధి కలిగి ఉన్నాడు. తర్వాత యోబు యథార్థవంతుడుగా ఉన్నాడు. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్న సమయంలో నేను ఏమనుకుంటున్నానంటే, ఆ నలుగురు
7 రోజులు మంచిగానే ఉన్నారు. 7 రోజుల తర్వాత స్టార్ట్ చేస్తారు కదా. అందుకే మనం ఏమంటాం అంటే, అన్నా వీడు ఫస్ట్ బాగానే ఉన్నాను అన్న, వీడి నా దగ్గర ఒక 2 months తర్వాత వీడు ఇలా మాట్లాడిన ఎప్పుడు కూడా చూడలేదన్న. అన్నా మా ఇంట్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి చాలా నీతిగా ఉండే అన్న, చాలా భయభక్తి కలిగి ఉన్నది. కానీ 3 నెలల తర్వాత ఈ అమ్మాయి నిజ స్వరూపము బయటికి వచ్చింది. నిజమా కదా? కానీ ఇక్కడ యోబు, నేను ఏమంటానంటే, ఆ 4 స్నేహితులు రకరకాలుగా మాట్లాడుతున్న సమయంలో ఆ మాటలన్నీ యోబు ఏం చేశాడు? త్వరగా చెప్పాలి. మరిచిపోయాడు. అది నాకు కావాలి. ఏమైపోయాడు? మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయాడు. ఇక అది హృదయంలో ఏం పెట్టుకోకుండా వారి కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. బైబిల్ ఏముందంటే, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమ్మలనబడతారు. చూసారా దేవుని బిడ్డలారా? ఆయన మనసులో ఏం పెట్టుకోకుండా వాళ్ళ కొరకు యోబు ఏం చేశాడు? ప్రార్థన. వాళ్ళ మీద పగ పెట్టుకోలేదు, వాళ్ళను తరిమి అక్కడి నుంచి వెళ్ళగొట్టలేదు, వారిని ఏమనలేదు. వాళ్ళ కొరకు ఏం చేశాడు? ప్రార్థన. అందుకే బైబిల్ ఏముందంటే, మిమ్మును హింసించు వారి కొరకు డాష్, ఎగ్జాక్ట్లీ, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన. అమ్మ, మనకు శ్రమలు ప్రారంభమయ్యాయి. యూట్యూబ్లో చాలా మంది వీడియోలు పెడుతున్నారు. బాంబే దేశంలో ఈ యొక్క క్రైస్తవుల గృహాలకు వెళ్ళి కట్టెబట్టుకొని హిందూయిజంలో ఏ ప్రమాణాలు ఉన్నాయో ఆ ప్రమాణాలు చేపిస్తున్నారు. ఆ ప్రమాణాలు వాళ్ళతో చేపిస్తున్నారు. ఒకవేళ ఆ ప్రమాణాలు వాళ్ళు చెప్పకపోతేనంట, దెన్ వాళ్ళని బాగా కొడతానంట. సో ఈయన ఏం చెప్పాడంటే, నిన్ను కొట్టకూడదంటే, నీ పిల్లల్ని కొట్టకూడదంటే నువ్వు ఒక పని చేయాలి. నీ ఇంట్లో బైబిళ్ళు కానీ పాటల పుస్తకాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ తెచ్చి మాకు ఇవ్వాలంతే. అవన్నీ తెచ్చి మాకు ఇవ్వాలి. సేమ్ అదే విధంగా వాళ్ళు ఏం చేశారంటే, ఆ పాటల పుస్తకాలు, బైబిల్ పుస్తకాలు అవన్నీ సంచిలో వేసి ఇచ్చేసారు అతనికి. ఆయన సంచి తీసుకొని, రైట్, ఇక మీదట నువ్వు ఎప్పుడైనా ఈ బాంబే ప్రాంతంలో నువ్వు చర్చికి వచ్చినప్పుడు కనిపిస్తే మాత్రం మేము ఇబ్బంది పెడతాం. చాలామంది ఏం చేశారంటే ఆ పని చేసేసారు. అందుకే బైబిల్ ఏముంది? అంతం వరకు సహించేవాడు ధన్యుడు. ఈ విధముగా యోబు చేసినందుకు, వారి కొరకు యోబు ప్రార్థన చేసినందుకు ఆ జరిగిన విషయం ఏంటంటే, చదవండి 10వ వచనం. రైట్, చూసారా అండి? యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. మీరు ఊహించండి దయచేసి, మీరు చెప్పండి దయచేసి. ఒకవేళ యోబు ఆ యొక్క 4 వ్యతిరేకముగా ఉంటే, ఒకవేళ దేవునికి వ్యతిరేకముగా ఉంటే, తిరిగి దేవుడు క్షేమస్థితిని కలగజేసేవాడు కాదండి. అందుకే దేవుడు చూసి అతని క్షేమస్థితిని తిరిగి అతనికి కలగజేశాడు. తర్వాత ఇంకో మాట ఉంది 12వ వచనం. రైట్. సో దేవుడు యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను. ఈ యోబు ద్వారా, ఈ 2 మాటల ద్వారా నేను ఏం నేర్చుకున్నానంటే, యోబు దగ్గరికి స్నేహితులు వచ్చి రకరకాలుగా మాట్లాడినప్పటికీ యోబు జస్ట్ ఏం చేస్తాడు? తొందరగా చెప్పండి. ఏం చేశాడమ్మా? జస్ట్ విన్నాడమ్మా. తర్వాత ఏం చూపించాడు? ఎగ్జాక్ట్లీ ఏం చూపించాడమ్మా? సహనం చూపించాడు. ఈ 2 యోబు చూపించినందుకు ఆ స్నేహితుల విషయంలో దేవుడు ఏం చేశాడు? కోపగించుకొని ఈయన విషయంలో బలులు అర్పించి దాన్ని యోబు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబుకు దేవుడు తిరిగి క్షేమస్థితిని అనుగ్రహించాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, యోబు లాంటి శ్రమలు రాకపోయినప్పటికీ, చెప్తున్నాను నేను, యోబు లాంటి శ్రమలు రాకపోయినప్పటికీ మనం చేసే పనులు ఏంటంటే మనం ఫస్ట్ దేవుని క్వశ్చన్ వేస్తాం. మనం ఇది నాకే ఎందుకు పెట్టాం? క్వశ్చన్ నాకే ఎందుకని పెట్టాం. ఇంకొకటి ఏమని మనం దేవుని క్వశ్చన్ వేస్తామంటే, 100% విశ్వాసములో ఉన్న మనము మెల్లమెల్లగా ఎంత పర్సెంటేజ్కి వస్తామో మనం
50% వచ్చేస్తాం మనం. అంటే దేవుడు మనల్ని పరిశోధిస్తున్న సమయంలో, తర్వాత దెన్ ఒక రోగము ద్వారా, శ్రమల ద్వారా మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్న సమయంలో 100% ఉన్న యొక్క విశ్వాసం మెల్లమెల్లగా ఏమైపోతుంది, కిందికి అయిపోతుంది. అంటే నాకేం అర్థమైందంటే, ప్రార్థనలో కొంచెం ఏం చేస్తాం మనము, తగ్గిపోతాం. దాని వాక్యం చదివే విషయంలో ఏం చేస్తాం మనము, తగ్గిపోతాం. ఎందుకంటే నన్ను దేవుడు ఏం చేయలేదు, తొందరగా చెప్పాలి. నన్ను బాగు చేయలేదు. నన్ను దేవుడు యోబు కాంటెస్ట్ నన్ను దేవుడు నన్ను బాగు చేయలేదు, కాబట్టి నేను ప్రేయర్కి ఎక్కువ నేను చెయ్యను. తర్వాత దాని ఇంకోటి, దేవుడి మీద నా గౌరవం కొంచెం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇంకా మనం ఏం చేస్తామంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, కొన్నిసార్లు మనము వెంటనే నేనేమైనా చేసుకుంటే బాగుండేది భరించలేక రకరకాలుగా థింక్ చేస్తూ ఉంటాం, నిరుత్సాహపడిపోతాం, టెన్షన్గా ఉంటుంటాం మనం. తర్వాత తల బరువుగా అయిపోతుంది, తర్వాత దాని బ్లౌజ్ని వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇంకోటి ఒత్తిడి గురవుతాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే, పూర్తిగా దేవునికి ఏమైపోతాం, మనము దూరం అయిపోతాం. నేను ఒక మాట చెప్పాలా, ఇవన్నీ మీలో ఎవరు కలగజేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, కానీ ఎవరు కలగజేస్తారు, సాతాను. అందుకే ఆదాము దగ్గరికి వచ్చి సైతాను వచ్చి ఏం చెప్పిందంటే, ఇది నిజమా, ఓకే, ఒకవేళ పండు మీరు తింటే మీరు ఏమవుతారంట, తొందరగా చెప్పాలి, కాదు మీరేమవుతారు, దేవతలు అవుతారు. చూడండి, మీరు దేవతలు అవుతారు అని శోధించింది సాతాను వాళ్ళను. కాబట్టి దీని బిడ్డలారా, ఇలాంటి సమయం మనం ఎలా ఉండాలంటే, యోబులాగా మనము సహనం కలిగి, జాలి కలిగి, కనికరం కలిగి, విశ్వాసము కలిగి, భయభక్తి కలిగి ఉంటే, యోబుకు తిరిగి క్షేమచితిని కలిగించిన దేవుడు మనకు కూడా ఏం కలిగిస్తాడమ్మా చెప్పండి, క్షేమచితిని కలిగిస్తాడు. రెండంతలుగా అత్యధికముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు కూడా ఆయన శ్రమలు సహించి ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చింది, పరలోక రాజ్యం వచ్చింది. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం.